అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత 2-3 రోజులుగా తెలంగాణ మంత్రి ఒకరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు దానికి స్పందించడం, ఈ ప్రతిస్పందన, విమర్శకు ప్రతి విమర్శ, ఈ క్రమంలో హద్దులు దాటి మాట్లాడటం కొంచెం ఇబ్బందికరంగా మారింది అందరికి. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులు చేసిన వ్యాఖ్యలకి ప్రజలకు సంబంధం లేదు. అది తెలంగాణ నాయకులైనా, ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే, జనసేన ముందు నుంచి చెప్పేది కూడా పాలకుల వ్యాఖ్యలకి ప్రజలకి దాన్ని వర్తింపు చేయకుండా చూడాలండి. ఈ క్రమంలో మన మధ్యన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఆయన ఏ కాంటెక్స్ట్ లో చేశారో అది వేరే ఇది. కానీ దానికి స్పందిస్తూ ప్రతి విమర్శ చేస్తూ వైసీపీ మంత్రులు గాని, వైసీపీ నాయకులు గాని తెలంగాణ ప్రజలను తిట్టడం, తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా చాలా మనస్తాపం కలిగించింది. దయచేసి వైసీపీ నాయకులందరికీ విన్నపం, కొంచెం నోరులందరూ కూడా కొంచెం హద్దులో పెట్టుకోండి. మీరు తిట్టాలి అనుకుంటే, ఆ వ్యాఖ్యలు కించపరిచేలాగా మీకు ఉన్నాయనుకున్నప్పుడు ఆ సదరు మంత్రిని గాని, వ్యక్తిని గాని అనండి. దీంట్లోకి ఇలాంటి వివాదాల్లోకి తెలంగాణ ప్రజానీకాన్ని దయచేసి లాక్కండి. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. ప్రజలని పాలకుల నుంచి వేరు చేయమని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు కూడా మీరు దీన్ని స్పందించాలి. ఒక జాతిని తిరుగుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? మీ అందరికి వ్యాపారాలు లేవా? మీ అందరికి తెలంగాణలో మీ అందరికి ఇల్లు లేవా, వాకిళ్ళు లేవా? మీ అందరికి తెలంగాణలో వ్యాపారాలు లేవా? బొత్స గారు లాంటి ఇక్కడంతా కేబుల్ వ్యాపారాలు చేసిన వాళ్ళు కదా ఒకప్పుడు. ఇప్పుడు ఉన్నాయో నాకు తెలియదు. కానీ దయచేసి మీరు మీ మంత్రివర్గంలో ఎవరైనా సరే, మీ ఎమ్మెల్యేలు కానీ అదుపు తప్పి మాట్లాడితే ముఖ్యమంత్రితో సహా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకి బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా ఇక్కడి నుంచి మంత్రులు మాట్లాడితే దాన్ని తప్పుగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టుగా మాట్లాడటం అనేది, అంటే మాటలు కాయించి అసత్యాల్ని మా మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందుదాం, తద్వారా ఏదో లాభాన్ని పొందుదాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ఆలోచనల్ని కట్టి పెట్టమని చెప్పని పవన్ కళ్యాణ్ గారిని హితవు పలుకుతూ, ఆయన మాట్లాడింది ఏదైతే తెలంగాణ మంత్రి మాట్లాడాడో అది వేరే ఇది అంట. ఏంటి ఆయన మన రాష్ట్రాన్ని కించిపరిస్తే అది వేరే ఇది. ఈ కొత్తగా అది వేరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదివరకు లేదు కదా. ఈ కొత్తగా అది వేరే ఇది అనేది కొత్తగా వచ్చింది. ఈ మాట్లాడతాను మళ్ళీ. బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రులు కదా మీరు, మీకు ఇక్కడ కేబుల్ వ్యాపారాలు ఉండేవి కదా. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మీరు ఇక్కడ వ్యాపారాలు అక్కర్లేదా? మీకు వ్యాపారాలు చేయాలని లేదా? అంటే ఏంటి? ఆ సంబంధిత తెలంగాణ మంత్రి తరఫున వకాల్తా పుచ్చుకుని ఆంధ్రప్రదేశ్లో ఎవరెవరైతే రాజకీయ నాయకులకి హైదరాబాద్లో, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయో వాళ్ళకి బెదిరిద్దామా? ఏంటి కిరాయి మాటలేంటి? ఈ కిరాయి మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు? బొత్స గారికి మిగతా మంత్రులు కానీ, మిగతా రాజకీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీకు వ్యాపారం అక్కర్లేదు హైదరాబాద్లో అంటే ఏంటి? అక్కడ మంత్రులు మా రాష్ట్రాన్ని అవమానకరంగా మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా మేము వారికి రిటార్ట్ ఇస్తే, వారికి చురకలంటిస్తే నువ్వు వచ్చేస్తున్నావు. ఓ మాట అన్నా, అరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరో మేస్త్రీలు కలిసినంత ఆంధ్రోలు, అరే తెలంగాణలో మంచిగా కరెంటు మంచిగా వస్తుంది, నీళ్లు మంచిగా వస్తున్నాయి, ప్రాజెక్టులు కట్టినాం, పెన్షన్ ఇస్తున్నాం, మరి కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఇన్ని బాగున్నాయి, ఈయనే ఉండుర్రయ్యా అన్న. నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తిట్టింది లేదు, ఏం అన్నది లేదు. మనం చేసుకున్న పని చెప్పినాం, లెక్కలు చెప్పినాం, తెలంగాణలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు చెప్పినాం. చెప్పుకుంటూ మీరు ఇక్కడనే ఉండండి అయ్యా అన్న. కానీ అక్కడ కొంతమంది నాయకులు ఎగిరెగిరి పడుతున్నారు, ఉన్నదంటే ఉలుకు పడతా ఉన్నారు. నేను ఏమన్నా, మీరు ఆనాడు రాష్ట్రం కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాడతామన్నారు, ఎందుకు ఇవాళ మౌనం వహిస్తున్నారు? ప్రత్యేక హోదా కోసం ఎందుకు మీ నాయకత్వం పనిచేస్తలేదు? విశాఖ ఉక్కు కోసం మీరు ఎందుకు పోరాడతలేరు? పోలవరం పనులు ఎందుకు అయితలేవు అన్న. ఇందులో ఏమన్నా తప్పున్నదా? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన మాట్లాడిన తప్ప మీ ప్రజల్ని నేను ఒక్క మాట అన్నది లేదు. కానీ దీనికి ఎగిరెగిరి పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు. మీకు చేతనైతే జాతీయ హోదా కోసం పోరాడండి, విశాఖ ఉక్కు కోసం పోరాడండి, పోలవరం తొందరగా పూర్తి చేసి మా కాళేశ్వరం లాగా నీళ్లు అందించండి. అంతే తప్ప నేను ప్రజల్ని ఒక్క మాట అనలే. అయినా నేను మీ గురించి చెప్పే ప్రయత్నంలో కాదు, నా రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజల గురించి చెప్తూ ఈ రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలు చెప్పినా, ఈ రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనుల గురించి చెప్పినా, మీ ప్రాంత ప్రజలు ఇక్కడ సెటిల్ అయితే చల్లగా ఉండండి, బాగుండండి, మిమ్మల్ని మా తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు దాల్చిన ప్రతి ఒక్కరూ మా బిడ్డలే అని చెప్పిన తప్ప ఇందులో ఏమన్నా తప్పు ఉందా? ఇక్కడ నేను ప్రజల్ని అన్నానా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక నేనేదో ప్రజల్ని కించపరిచిన అనే విధంగా